కస్తూరి కస్తూరి నా డప్పులు కస్తూరి నా డప్పులు కస్తూరి. ఏంది మళ్ళా గట్లు ఉరుక్కుంటొచ్చినావు? నీకు పొడిగాటి స్తంభాలంటే ఇష్టం కదా, మరి అవి తినడానికి పనికిరావు కదా, అందుకని నీకోసం ఈ చెరుకు గడ్డ తెచ్చా, తీసుకో. నువ్వు ఎంత మంచివి, నన్ను యాద పెట్టుకొని నా కోసం తెచ్చినావు. ఈ గుడ్డలు ఉతికినాక తింటానే, ఆడబెట్టు. ఏదో బట్టలు ఎప్పుడైనా చూసుకోవచ్చు, పడే కావాలంటే ఉతికి పెడతా. దా ఆ చేయి. అది అది కూర్చో, అమ్మోడు మీద కూర్చో. మహారాణి కాళ్ళ మీద కాలేసుకుని చెరుకు గడ్డ పెట్టు, నేను బట్టలు ఉతికి పెడతా. ఆడుతూ పాడుతూ ఉతికేస్తుంటే అలుపు సలుపేమున్నది, ఇద్దరం ఒకటే సబ్బు రుద్దితే ఎదురేమున్నది మనకి. బెదిరే బెదిరే బెదిరేనయ్యో, అయ్యో కస్తూరి, నేను ఇక్కడ ఉన్నట్టు ఎవరికి చెప్పకే. కస్తూరి డబ్బులు, కస్తూరి డబ్బులు, కస్తూరి మా అత్త బట్టలు అర్జెంట్ గా ఉతకాల, మామూలుగా కాదు ఉడక్కేసి. గట్లనే దీన్నో మనసు ప్రేమతో ఇచ్చిండు, ఇది తిన్నాక చేస్తానులే గాని అయ్యాడబెట్టు. నువ్వు మెల్లిగా తినలే, నీకు ఆ మాత్రం సాయం మేము చేయలేమా? అత్త ఒక్క నిమిషం. అలాగే. ఎంతసేపు అత్త, 2 నిమిషాలు ఉడికిపోతాయి, కింద నుంచి మంట వస్తుంది కదా. నీకు ఇంకొకటి కావాల్సిందా? చెప్పాను నీ అమ్మ కడుపు మాడ, నీ అమ్మ. పెళ్ళైనోడి నీకెందుకు మా ఇట్టాడు గొడవలని, నాలాటోడు వదిలేచ్చు కదా. నిజమేరా. తమ్ముడు వద్దు, ఇరుక్కుంటావు. పోరా. హలో, పోలీస్ స్టేషన్. సార్ ఎవరు నువ్వు? మీకు ఫోన్ చేసింది నేనే సార్. సరే సరే, నేను వెళ్ళొచ్చా సార్? ఆగు, ఇన్స్పెక్టర్ గారు రాని. గుడ్ మార్నింగ్ సార్. ఆ రౌడీ శంకర్ మామూలు చేశాడు సార్, ఏదో జోబులో ఏం లేదు సార్. ఓ పాపం చనిపోయాడే, ఐ థింక్ సుసైడ్ అనుకుంటాను. సార్ కాదు సార్, ఇది యాక్సిడెంట్. ఏ సుసైడ్ కాకూడదా? అది కాదు సార్, బైక్ కింద పడింది, రివ్యూ మిర్రర్స్ కూడా ఆ 14th ఫ్లోర్ బిల్డింగ్ నుంచి కింద పడదాం అనుకుని ఉండొచ్చు, ఈ బావిలో దూకి చద్దాం అనుకుని ఉండొచ్చు, ఈ ఫ్యాన్ కి ఊరేసుకుందాం అనుకుని ఉండొచ్చు సార్. కానీ అవన్నీ ఇక్కడ లేవే సార్. అవన్నీ లేవు కాబట్టి మనసు విరిగిపోయి ఆ లారీ కింద పడి ఉండొచ్చు. సంస్గాయ వీఆర్ పోలీస్. కళ్ళు లేని వాళ్ళకే కలర్ టీవీ అంటే. ఓహో. బై ది బై, హూ ఆర్ యు? సార్ నేనే మీకు ఫోన్ చేశాను. వాట్ ఇస్ యువర్ నేమ్? భరత్. వాట్ ఆర్ యు? యాక్టర్ సార్. సినిమా, డ్రామా, టీవీ, రేడియో డ్రామా. ఓ రేడియో. రేడియో నేను చాలా ఎక్కువగా వింటుంటాను, ఎప్పుడు నీ వాయిస్ నాకు వినిపించలేదే. అబ్బా అమ్మో, మూక వేషం వేస్తుంటాను సార్. మూగ వేషం చేస్తావా? Arrest him, arrest him. నన్ను అరెస్ట్. Rascal. స్కెచ్ గీసి ప్లాన్ వేసి మర్డర్ చేసి మమ్మల్ని పూర్తి చేద్దాం అనుకుంటున్నా. సార్ నేనేంటి, ప్లాన్ ఏంటి, మర్డర్ ఏంటి, స్కెచ్ ఏంటి సార్? ఓకే ఓకే ఓకే, నువ్వు చెప్పినట్టే యాక్సిడెంట్ అనుకుందాం, ఏ బస్సు లారో వచ్చి గుద్దింది అనుకుందాం. మరి అలాంటప్పుడు కరెక్ట్ గా ఈ చాక్ పీస్ స్కెచ్ లోకే వచ్చి ఎలా పడ్డాడు? థ్యాంక్ యూ త్రిష, టేక్ హిమ్ ఇంటూ కస్టడీ. సార్ సార్ సార్, ఏం చేశావు? ఫోన్ చేశాను సార్. అది కాదురా, ఆ మర్డర్ నువ్వే చేశారని ఒప్పుకో. లేదు సార్, లేదు. లేదంటానికి నీ దగ్గర ఉన్న ఆధారం ఏమిటో చెప్పు. తమ్ముడు వద్దు, ఇరుక్కుంటావు. సార్ సాక్ష్యం దొరికింది సార్. నేను ఆ డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళేటప్పుడు వెనక పెద్ద మీసం ఉన్న ఒక అతను వెళ్ళొద్దు, ఇరుక్కుపోతా ఉన్నాడు సార్. వెనక మీసం ఉందా అంటే ముందు సార్
వాడికి మీసం ముందే ఉంది సార్, వాడు నా వెనకున్నాడు సార్. ఏంట్రా వెనక ముందు గేవులు ఆడుతున్నావు? సార్ 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 ఇతను కొట్టి మీ ఎనర్జీ ఎందుకు సార్ వేస్ట్ చేసుకుంటారు? మా త్రిష వల్ల బతికిపోయావు. సార్ నమస్తే సార్. కూర్చో కూర్చో. కంటి ఆపరేషన్ తర్వాత పరిస్థితి బాగుందా? ఇప్పుడంతా బాగానే ఉంది సార్. దేవుడు నాతోనే ఉన్నాడు సార్. దేవుడు నీతోనే ఉన్నాడా? ఎట్లా? రాత్రిపూట పాస్ కని బాత్రూమ్ వెళ్తే ఆ. బాత్రూమ్ తలుపు తీయంగానే లేట్ వెళ్తుంది సార్. ఓహో, మీ ఆవిడ నాతో చెప్పిందిలే ఈ మధ్య నువ్వు ఫ్రిడ్జ్ లో పోస్తున్నావని. ఈడేంటి బాటిలోకి బిడ్డలతో వచ్చాడు? ఈసారి మనం ఎదమని ఒప్పుకోపోతే పాక తగలడతాడేమో. అయినా మనం ఒప్పుకోం కదా. ఈసారి ఏ రూట్ లో వచ్చావో? నీకు డ్రైవింగ్ వచ్చా? వచ్చు. కమిట్ అయ్యో చాలు, ఈజీగా అయిపోతాం. ఇది ఇండియా పాకిస్తాన్ బోర్డర్. ఈ నలుగురు సైనికులు. ఖాళీ సీసా ఇండియా బార్డర్, 4 అగ్గిపెట్టులు సైనికులు. ఏంటి ఇరు రోడ్లా కనపడుతున్నా నీ కళ్ళకి నేను? సైనికులు ఎక్కడ ఉంటారు? బార్డర్ లో ఉంటారు. మన వాళ్ళ దగ్గరికి వెళ్తే పేల్చేస్తారు కదా, పెళ్తారు. అందుకే వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చాం. ఇది యుద్ధ ట్యాంకరు. సిగరెట్ ప్యాకెట్. యుద్ధ ట్యాంకర్ కొంటే ఖర్చు ఎక్కువ అవుతుంది కదా, అందుకే సిగరెట్ పెట్టే యుద్ధ ట్యాంకర్. మరి నీకు డ్రైవింగ్ వచ్చు కదా? వచ్చు కదా. నువ్వు ఆ ట్యాంకర్ వేసుకొచ్చాయి. వచ్చేస్తాను. సూపర్ డ్రైవింగ్. ట్యాంకర్ ట్రైన్ సౌండ్ వస్తుందా? రాదు. మరి ట్యాంకర్ సౌండ్ వేసుకో. ఈ సౌండ్ ఈ నలుగురు విన్నారు. ఈడన్నాడు, ఒరే ఎవరో హెలికాప్టర్ వేసుకుని అవతల నుంచి వచ్చేస్తున్నాడు రా అన్నాడు. ఈడన్నాడు, కాదే హే విమానం వేసుకొచ్చేస్తున్నాడు రా అన్నాడు. ఈడన్నాడు, ఎల్లహే విమానం హెలికాప్టర్ అని సౌండ్ వస్తుందేంటి, ర్యాకెట్ వేసుకొస్తున్నాడు రా అన్నాడు. ఈడన్నాడు, మీ అందరూ ఎదవల్లాగా ఉన్నారు రా, రోడ్డు మీద ఎవడన్నా విమానం హెలికాప్టర్ ర్యాకెట్ వేసుకొస్తాడా? ఆడెవడో బస్సు వేసుకొచ్చేస్తున్నాడా హే అన్నాడు. ఈడెవడో కొంచెం తెలియగలడు నాకు మళ్ళీ. అందుకే ఆడ మెదడు మోకాల్లో ఉంది. ఈ నలుగురు కలిసి దెబ్బలాడేసుకుంటున్నారు. నువ్వు చూసిరా అని. నువ్వు వేసుకురా. వస్తా. ఈడన్నాడు, అంతలా దెబ్బలాడేసుకోవడం ఎందుకురా, నీలంటాడు కదా ఈడు, నాకు ధైర్యంగా ఉంది నేను వెళ్ళి చూసొస్తా అన్నాడు. వచ్చాడు రా. వస్తున్నా. ఈడు చూస్తాడు, వెనక్కెళ్ళి కింద పడి ఒకటే నవ్వులేడు. ఎందుకు? ఒరే మీరందరూ చెప్పింది కరెక్ట్ కాదురా, నువ్వేమో విమానం అన్నావు, నువ్వేమో హెలికాప్టర్ అన్నావు, నువ్వేమో రాకెట్ అన్నావు, నేనేమో బస్ అన్నాను, అయ్యేమి కరెక్ట్ కాదురా. ఒక ఎదవెవడో ఖాళీ సిగరెట్ పెట్టి పట్టుకుని డ్రర్ అని సౌండ్ చేసుకుంటా వచ్చేస్తున్నాడు రా అని చెప్పాడు. ఖాళీ సిగరెట్ పెట్టి పట్టుకున్నది ఎవడో? నేనే. అయ్యి డ్రర్ అని సౌండ్ చేసుకుంటా వచ్చేది ఎవడో? నేనే. మరి ఎదవెవరు? నేనే కదా. నువ్వు ఒప్పేసుకున్నావు ఎదవని. 3 సార్లు నిన్ను ఎదవని చేసేసాను. కమాన్ సొక్కమ్మన్ రమ్మనా. నేను పిలవను. ఓన్లీ నేనే లోనికి వెళ్తాను, అక్కడే బెటర్. ఆ వద్దులే, దాన్నే బయట పిలుస్తా, అదే బెటరు. ఇదిగా సుక్కే సుక్కే రాహే అన్న పిలుస్తున్నా కదా. పిలా